కి రావడానికి కారణం ప్రధానంగా ప్రభుత్వ విధానాలే. ప్రభుత్వ విధానాలు పుష్కరాలు పూర్తయింది. వీళ్ళు డబ్బులు మొత్తం చెల్లించారు, ఒక్క రూపాయి బాకీ లేదు ప్రభుత్వానికి. బ్యాంకు వడ్డీని తీసుకొని మరి టిడ్కో ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేస్తామని పుష్కరాలు కంప్లీట్ అయ్యింది. వీళ్ళు ఒక రూపాయి డబ్బులు బాకీ లేదు, అన్ని బ్యాంకులు కూడా లోన్లు తీసుకున్నారు. లోన్ల మీద వడ్డీలు పెంచుతూ ఉన్నారు, చక్కెర వడ్డీలు వేస్తూ ఉన్నారు. 2,200 రూపాయలు కట్టవలసినటువంటి ఈఎంఐ ఈ రోజున వడ్డీ మీద వడ్డీ వేసి 4,800 రూపాయలు కట్టవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రభుత్వ విధానాలే, ఇంక రెండోది ఏం కాదు. ఇప్పటికైనా ఇల్లు ఇస్తున్నారంటే అయిపోయిన ఇల్లు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి మీద ఒకరు పెడతారు, ప్రజాప్రతినిధి మీద ఒకరు పెడతారు, అధికారుల మీద ఇంకోరు పెడతారు, ఇంకోరి మీద ఇంకొకరు. టిడ్కోకు చెప్తే జిఎంసీ అంటారు, జిఎంసీ చెప్తే ఎమ్మెల్యే గారు అంటారు. ఈ విధమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు. అయిపోయిన ఇళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా ఇంకా పూర్తిగా మౌలిక సదుపాయాలు కూడా కంప్లీట్ చేయాలి. రెండో పక్క ఇల్లు కంప్లీట్ అయిపోయిన ఇల్లు అందివ్వాలి. మూడోది ఏంటంటే ఏదైతే హామీలు ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మార్చి 30వ తారీఖున మీ అందరికీ ఇల్లు అందజేస్తానని చెప్పేసి తాళాలు ఇచ్చారు. తాళాలు ఇచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు ఇచ్చిన ఇప్పటికి వచ్చి ఇల్లు హ్యాండ్ చేయట్లేదు. దీని మీద మా గోస చెప్పుకోవడానికి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. కలెక్టర్ గారిది ఈరోజు వస్తే స్పందించి వెంటనే ఎమ్మెల్యే గారితో మాట్లాడుతామండి, వెంటనే తాళాలు ఇస్తే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు పీడీ మేడం గారు చెప్తున్నారు. మేము వచ్చింది గాజువాక, దువ్వాడ, తాళారవాణిపాలెం, ట్రై జంక్షన్ వచ్చాం. మేము వచ్చింది ఓన్లీ కమిటీ మెంబర్లు మాత్రమే వచ్చాం. మొత్తం 48 బ్లాక్లకు సంబంధించినటువంటి కమిటీ మెంబర్లు మాత్రం వచ్చాం. ఇంకా జనం రాలేదు. ఎందుకంటే కమిటీ మెంబర్ ఇక్కడైతే మేము ధర్నా చేయడానికి రాలేదు, మేము వచ్చింది రిప్రజెంటేటివ్ ఇచ్చడానికి వచ్చాం. ఆ రిప్రజెంట్లో భాగంగానే ఈ రోజున మేమందరం కూడా 48 బ్లాక్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చాం. అలాగే ట్రై జంక్షన్ వారు ఉండిపోయినటువంటి కమిటీ మెంబర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓన్లీ కమిటీ మెంబర్లు దాదాపు 80 మంది ఉన్నాం. మేము 80 మంది కమిటీ మెంబర్లు ఇక్కడికి వచ్చి మన ఈరోజు పీడీ గారిని, కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇస్తూ ఇది తక్షణమే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి, తాళాలు ఇవ్వాలని చెప్పాం. మేము తక్షణమే ఇస్తామండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నోటీస్లో పెట్టేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం మేము చెప్పాం. ఇది పుష్కరాలు కంప్లీట్ అయ్యి 12 సంవత్సరాలు అవస్థ ఉంది. ఈ రోజు వరకు కూడా మీరు ఇంత ఇబ్బందులు పెట్టి వడ్డీ మీద వడ్డీ కడుతున్నారు. ఓ పక్క నుంచి వడ్డీ మాఫీ చేస్తానని చెప్పి జీవో నెంబర్ 39 తీసుకొచ్చారు. వడ్డీ కూడా మాఫీ చేయలేదు. రెండో ప్రక్క నుంచి మొత్తం డబ్బులు కట్టించుకొని బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తుంది, లాయర్ నోటీసులు వస్తున్నాయి. ఇవన్నిట్లు కూడా తగినటువంటి మాకు పునరుద్ధరణ చేయమని చెప్పేసి పునరుద్ధరణ చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. మాకు తక్షణమే తాళాలు ఇస్తామని చెప్పారు. అలాగే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు. వడ్డీ మాఫీ చేయడానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది.